అందరికి నమస్కారం. ఈ నెల 10/7/2025 తారీఖు నాడు మన కల్దిన్ పోలీస్ స్టేషన్ కైకలూరు రూరల్ సర్కిల్ పరిధిలో కల్దిన్ పోలీస్ స్టేషన్ కట్టావారిపాలెం ఈ జరిగినటువంటి ఈ మర్డర్ కేసులో ఈ రోజు ఈ ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ 17వ తారీఖు నైట్ భర్త అయినటువంటి ఈ పెద్దిరాజు అని ఎవరైతే ఉన్నారో కట్టా పెద్దిరాజు, ఇతను భార్యని అతి క్రూరంగా చంపేశాడు. ముఖ్యంగా ఏంటంటే ఇతను కుమారులు ఉన్నారు. ఇతను ఏంటంటే గత కొన్ని సంవత్సరాల నుంచి పని అది మానేసి మామూలుగా తిరుగుతూ ఇంట్లో వాళ్ళు కష్టపడి భార్య పెంచడం చేస్తుంటే ఇతను కొంత 30 సెంట్ల పొలం ఉంది. ఇది ఎట్లయినా అమ్మేసుకొని వీళ్ళకి దక్కకుండా చేయాలి, నన్ను సరిగ్గా చూడలేదనే ఒక వీళ్ళ మీద ఏహిభావం పెంచుకొని వాళ్ళతో దాంతో పెద్ద కుమారుడు మొన్నటిదాకా ఉండేవాడు. అతను కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయేదాకా ఇతను చేస్తే అతని మీద కూడా ఒకసారి గొడవపడి అటాక్ చేయబడితే ఇతనితో ప్రమాదం అని చెప్పేసి అతను ఎప్పుడో బయటకు వెళ్ళిపోయాడు. అదేవిధంగా చిన్న కుమారుడు గత 2 సంవత్సరాల నుంచి వేరే చోట ఉంచుకొని అతని జీవనం అతను సాగిస్తూ ఉన్నాడు. ఇలాగా భార్యతో తరచూ గొడవలు పడుతూ ఉండటంగా ఇది వీళ్ళకి ఉమ్మడిగా సంపాదించుకుని ఈ ఆస్తి ఏదైతే 33 సెంట్లు ఉందో తను అమ్మేసుకుంటానికి బేరం పెడుతున్నాడు. భార్య వద్దు, పిల్లలు ఉన్నారు, దీన్ని అమ్ముకోకూడదు, మనం ఉన్నదాన్ని వ్యవసాయం చేసుకుని తిందామని అంటే కూడా కుదరకుండా ఏమితో తరచూ ఆడుతుంటే దీన్ని అమ్మేదానికి అడ్డం వస్తుందని మనసులో కక్ష పెంచుకొని ఇతను 9/7/2025 నాడు ముందే బాగా గొడవ పడతాడు. ఈమెను ఏదో ఒక చంపాలని ముందు నుంచి ఒక సుమారు 2 నెలల నుంచి ఇతను ఒక పథకం ప్రకారం ఈ అమ్మాయి మీద చేస్తూ భీమవరం వెళ్ళి ఒక కత్తిని కూడా కొనుక్కొచ్చుకుంటాడు. కమ్మ కత్తిని కొనుక్కొచ్చుకొని ముందే సిద్ధం చేసుకుని ఇంట్లో అదే రోజు రాత్రి ఇతను 10వ తారీఖు తెల్లారుజామున అతి క్రూరంగా కారణంగా నరికి చంపేసి నెమ్మదిగా ఇతను తప్పించుకోవటానికి తాను కూడా ఉరేసుకున్నట్టు, ఆ పాయిజన్ తాగినట్టు, తర్వాత చిన్న ఇంకో చాకు ఉంటుంది, ఆ చాకు పెట్టి పోల్చుకుని రక్తం చేసి మొత్తం అంతా కూడా ఇచ్చేస్తాడు. తదుపరి ఇతన్ని వెంటనే పొద్దున్నే ఉదయాన్నే అదే సమయానికి తండ్రి కూడా ఇంట్లో ఉండేవాడు. గతంలో అతను కూడా బయట కూతురు దగ్గర ఉన్నాడు. ఈ అవకాశం తీసుకుని చేయడంతో ఇతన్ని ఇమీడియట్గా రెస్క్యూ చేసి తన హాస్పిటల్ పంపడం జరిగింది. మృతురాలు చేయటం, మృతురాలు యొక్క కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మీద కేసు దర్యాప్తు చేసి దర్యాప్తులో భాగంగా ఈ రోజు నాడు అతను కూడా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడం జరిగింది. డిశ్చార్జ్ చేసిన సమయానికి మన ఏలూరు కైకలూరు రూరల్ సర్కిల్ సిఐ గారు వి రవికుమార్ గారు, వాళ్ళ కల్దిన్ ఎస్ఐ వెంకటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇతను ఒక పథకం ప్రకారం తనకున్న ఆస్తి అడ్డుపడుతుందని చెప్పేసి ఆమెను చంపి మళ్ళీ ఏమీ ఎరగనట్టుగా తను కూడా గాయాలు పరుచుకొని ఒక రకమైనటువంటి చేశాడు. కాబట్టి ఈ రోజు నాడు ఈ క్రూరమైన మర్డర్ కేసులో మేము అతను అరెస్ట్ చేయడం జరిగింది.